ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తుల కడగబడి పరిశుద్ధ యాజక సమూహంగా, రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చివరి వారం మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా చాలా తొందరగానే నేను ముగించడానికి నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. రైట్, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం. మీరు స్వాధీనపరుచుకొనబో దేశము, మీరు బయలుదేరి వచ్చినటువంటి ఐగుప్తు దేశము వంటిది కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. దేవుని యొక్క వాక్యము లోతైనది. దేవుని యొక్క వాక్యము హృదయాలను బలపరిచే. దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. మనం చదువుకున్నటువంటి మాట ప్రభువారు మాట్లాడిన మాట కాదు. మనం ఏమనుకుంటామంటే చాలా పర్యాయాలు బైబిల్లో ఏ మాట చదివినా, ఏ వాక్యం చదివినా దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. కానీ అన్నీ దేవుడు చెప్పినవి కదా. అవన్నీ అందులో భక్తులు కూడా మాట్లాడినవి ఉన్నాయి, ప్రవచనాలు మాట్లాడినవి ఉన్నాయి, భక్తులు ప్రవచించినటువంటి మాటలు కూడా ఉన్నాయి, లేకపోతే ఒకరినొకరు సంభాషించుకున్నటువంటి మాటలు ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథంలో చూస్తే ఎలీఫస్ మాట్లాడిన మాటలు ఉంటాయి, తర్వాత యోబు మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి, తర్వాత బెల్దదు అనేటువంటి మాట్లాడిన మాటలు, జోఫర్ మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా ఉంటాయి. కీర్తన గ్రంథం ఉందనుకోండి, కీర్తన గ్రంథంలో అన్ని కీర్తనలు దావీదు రాసినయే కాదు. కీర్తన అనగానే దావీదు కీర్తన అనేస్తాం. 90వ కీర్తన తీసిన దావీదు అనేస్తాం, 127 తీసిన దావీదు అనేస్తాం. ఈ రెండు దావీది కాదు. 84వ కీర్తన తీసేస్తాం, అది దావీదు అనేస్తాం. దావీదు కాదు. కీర్తనలన్నీ దావీది కాదు. దావీదు కూడా రాశాడు. అందులో ఎక్కువ శాతం దావీదు డొనేట్ చేశాడు. చాలా ఎక్కువ కీర్తనలు దావీదు రాసినవి ఉన్నాయి. కానీ అందులో దావీదు రాసినవి ఉన్నాయి, సొలొమోను రాసినవి ఉన్నాయి, కొరహు కుమారులు రాసినవి ఉన్నాయి, ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి, మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇలా చాలామంది రాసిన కీర్తనలు అక్కడ ఉన్నాయి. కనుక మనం కీర్తన చదివేటప్పుడు ఎవరు ఏ కీర్తన రాశారో చదువుకోవాలి. మనకు బైబిల్ బాగా అర్థం కావాలంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఈ మాట ఎవరు చెప్పారు, ఈ మాట ఎవరెందుకు అన్నారు, ఈ మాటలు ఏ సందర్భంలో మాట్లాడారు, ఈ మాటలు ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఇది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ఆలోచన చేస్తే అప్పుడు వాక్యములు ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుద్ది. చాలామంది ఒక ఆలోచన ఉంటుంది, ఎలాగైనా ఈ సంవత్సరంలో నేను బైబిలు చదివేయాలి. స్తోత్రం. ఈ 25వ సంవత్సరంలో బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ సంవత్సరం నేను బైబిల్ అవగొట్టేరాను వాళ్ళు ఒకటే ఒక చెయ్యలు వేసింది ఒకలే. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మీకు విషయం చెప్పరా, సంవత్సరంలో బైబిల్ చదవడం మంచిదే, మంచి అలవాటే. అలా ప్రతి సంవత్సరం ఒక్కోసారి బైబిల్ చదివేస్తూ ఉంటే, ఒకవేళ మీరు సంవత్సరంలో బైబిల్ అవగొట్టాలనుకుంటే నా దగ్గర ఒక ప్లానర్ ఉంది. అంటే సంవత్సరంలో బైబిల్ అంతా ఎలాగ అవగొట్టాలో, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలో, ఎలా చదవాలో ప్లానర్ ఉంటుంది. ఆ ప్లానర్ ప్రకారం చదివితే సంవత్సరానికి బైబిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు అది ప్లానర్స్ కావాలనుకుంటే అడగండి, నేను ఇస్తాను. 1వ తారీఖుని కానీ మొదలెడిదిరు కానీ 2వ తారీఖుని మానేదిరు కానీ. బైబిల్ చదవటం ప్రాముఖ్యమే. కానీ బైబిల్తో పాటు చదవటంతో పాటు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చదవాలి. సంవత్సరానికి బైబిల్ పూర్తి అవ్వాలనే రూలు రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఒకవేళ సంవత్సరానికి నువ్వు బైబిల్ పూర్తి చేయలేదనుకోండి,
పరలోకంలోనికి నీకు రానివ్వడంటారా? అలాంటి దేవుడి రానివ్వడం ఆపడేమని? నువ్వు చదివినా చదవకపోయినా సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసినా పూర్తి చేయకపోయినా దేవుడిని పరలోకం రానిస్తాడు, అది అభ్యంతరం లేదు. కానీ దేవుడు ఎప్పుడు ఏది అడుగుతాడంటే నువ్వు బైబిల్ చదివేటప్పుడు అర్థవంతంగా చదవలేదని మాత్రం అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక బైబిల్ చదివేటప్పుడు అర్థవంతంగా చదవాలి. అర్థవంతంగా చదవాలంటే బైబిల్ చదివేటప్పుడు అందరికి అర్థమవుతుంది. బైబిల్ అందరికి అర్థమవుతుంది. అందుకని నేను చాలామంది బైబిల్ చదివేటప్పుడు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకు అపార్థం చేసుకుంటున్నారంటే బైబిల్ చదివేటప్పుడు బైబిల్ రాసిన వాని యొక్క సహాయాన్ని తీసుకోవాలి. బైబిల్ ఎవరు రాశారు? ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మోషే రాశాడు అన్నమాట. మోషే అన్నాడు. ఇప్పుడు మోషే గారి దగ్గర మోషే అంటావా? మోషే రాసినా కానీ మోషే చేత ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కనుక మనం బైబిల్ చదివేటప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మదేవా వాక్యాన్ని చదువుతున్నాను, నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి అని ప్రార్థన చేసుకుని బైబిల్ చదవడం మొదలెడితే మనకు బైబిల్ అర్థమవుతుంది. చాలామంది దేవుని యొక్క సహాయం లేకుండా బైబిల్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి బైబిల్ అర్థం కావట్లేదు. అర్థం అవ్వకపోవడం వల్ల బైబిల్ ఏమవుతుందంటే అపార్థం అవుతుంది. అర్థం అవ్వకపోతే ఏమవుద్ది? అపార్థం అవుతుంది. అందుకని చాలామంది బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ అలాగున్నాయి ఇలాగున్నాయన్నారు. చాలామంది అంటున్నారు బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు, బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు. ఇంకో దరిద్రం చెప్పమంటారా? బైబిల్లో మనుషులు చేసినటువంటి పాపాలు రాశాడు, కానీ బైబిల్ బూతు పుస్తకం అంటున్న వాళ్ళు దేవుళ్ళు చేసిన పాపాలు ఉంటాయి ఆ పుస్తకాల్లో. అది చదివితే ఎంత ఎంత చిరాకు వచ్చేద్దనమాట. దాన్ని ఏమంటారంటే దానికి అంటే ఆ దరిద్రాన్ని నీకు చెప్పలేం. దేవునికి స్తోత్రం. అసహ్యం పుట్టుకొచ్చేది. ఎవడైతే బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడో వాళ్ళ దేవుళ్ళు చేసినటువంటి దరిద్రాలు చదివితే, ఇది బైబిల్లో మనుషులు చేసిన దరిద్రాలు ఉన్నాయి, దేవుడు దాన్ని ఖండించాడు, దాన్ని శిక్షించాడు. కానీ వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ దేవుళ్ళు చేసిన దరిద్రాలు ఉన్నాయి. ఆ దరిద్రం ఎంత ఉంటుందంటే అసహ్యం పుట్టుకొచ్చు. ఒక సామాన్యుడు కూడా అసహ్యం పుట్టుకొచ్చేంత దరిద్రం ఉంటుంది అందులో. వాళ్ళు అంటారు మీ పుస్తకం పూత పుస్తకం అంటారు. అందులో బైబిల్లో అంటాడు మీ మీ కళ్ళల్లో దూలాలు పెట్టుకొని ఎదుటివాడి కళ్ళల్లో నలుసు తీయ. ఇలాంటి వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ని సరిగా అర్థం కావాలంటే, బైబిల్లో ఉన్నటువంటి పరమార్థం అర్థం కావాలంటే తప్పనిసరిగా బైబిల్ని పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో చదవాలి. చూడండి, బైబిల్లో అపోస్తలుల గ్రంథంలో చూడక్కర్లేదు, కానీ ఒక నపుంసకుడు ఉంటాడు. ఇథియోపియా దేశం యొక్క రాజా ఖజానా మీద అధికారి అయినటువంటి ఒక నపుంసకుడు ఉంటాడు. అతడు ఇథియోపియా దేశం నుండి యెరూషలేముకు దేవాలయానికి వస్తాడు, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు వాక్యం చదువుకుంటూ వెళ్తాడు. చూడండి, అపోస్తలుల గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి చూస్తే 27 చూస్తే అంటాడు, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగార మంత్రి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడును ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతను తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుతుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. ఎవరు? నపుంసకుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐథియోపియా దేశం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేము నుంచి తిరిగి వెళ్తున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆ ఐథియోపియుడు నపుంసకుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, లేకపోతే యెషయా ప్రవచన గ్రంథాలు చదువుతున్నాడు. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం రీల్స్ చూస్తాం కదండి. ఉన్న బ్యాటరీ అంతా అవగొట్టేస్తాం. ఆ బస్సు దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అడిగి ఫోన్ చేద్దామంటే బ్యాటరీ అవ్వదు. మరి ఏం చేసేవారంటే రీల్ చూసేయాలి. ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా పరుస్తూ ఉంటాడు. కానీ ఐథియోపియుడైన నపుంసకుడు ఖాళీగా ఉన్నప్పుడు
ఆ బండి మీద ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ రథాన్ని నడిపేవాడు నడుపుతున్నాడు. ఇతను ఖాళీగా కూర్చుని మాత్రం ఇతను ఏం చేస్తున్నాడు? రథం మీద ఉండి కూడా బైబిలు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖాళీగా సమయం అందుకని అజ్ఞానుల వలె కాక సమయమును పోనే ఒక జ్ఞానుల వలె కాలాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. బస్సు ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, బండి ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, ఆ సమయాన్ని వృధాపరుచుకోకూడదు, వాడుకోవాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఏలూరు నుండి కామవారపు కోట వచ్చేవాడు. ప్రతి ఆదివారం ఏలూరు నుండి కామవారపు కోట వచ్చేవాడు. గంట ప్రయాణం ఉండేది. రావడానికి గంట, వెళ్ళడానికి ఒక గంట. ఇంచుమించు 3-4 నెలలు వచ్చాను. అలాగా 3 నెలల సంవత్సరం వచ్చి ఉంటాను. 3 నెలల్లో ఓన్లీ బస్సులో ప్రయాణం చేసే కొత్త నిబంధన అంతా చదివేశాను. ఓన్లీ బస్సులో ప్రయాణం చేసి కొత్త నిబంధన మొత్తం చదివేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఖాళీగా కూర్చుని బస్సులో కూర్చుని ఏం చేస్తాం? ఆ పాసుబాహం, ఈ పాసుబాహం, ఆ దరిద్రబాహం, ఈ దరిద్రబాహం చూస్తా కూర్చోవడం కంటే ఏదో పుస్తకం చదువుకోవటం మంచిది. అందుకని ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా 2-3 పుస్తకాలు దగ్గర వేసుకుని వెళ్తే ఆ ప్రయాణంలో, రైలు ప్రయాణం అయితే ఇంకా సంతోషం. ఎక్కువసేపు చదువుకోవడం, ఇంకా చాలా ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా నాకు ఉన్న అలవాటు అదే. డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా ఇంటికాడ చదివిన దానికంటే బస్సులో చదివింది ఎక్కువ. బస్సులో చదివేసి పాస్ అయ్యాను నేను. దేవునికి స్తోత్రం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే ఉంటుంది. ఆ వాళ్ళందరూ గోల ఆడుతుంటే ఆ గోల చదువుకునేవాడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నట్టు ఉంటుంది. ఆ గోల చదువుకునేవాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ నపుంసకుడు సమయాన్ని వృధా పరచలేదు. బండి మీద వెళ్తూ ఉంటాం మనం. బండి మీద వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు 2 చేతులు పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి. ఖాళీగా ఉండేదేంటి? నోరు. ఆ నోరు ఏం చేస్తుంది? నోరు అలా ఆ నోరు ఆ ఏగలో దోమలు లోపలికి వెళ్ళిపోతుంట. అలా కాకుండా ఆ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ నోరుని ఖాళీగా ఉంచడం మానేసి శుభ్రంగా నోటుతో పాటలు పాడుకోవటమో, ప్రభువుని స్తుతించటమో, ప్రార్థన చేయడమో చేస్తే ఆ నోటు వల్ల కొంచెం ఉపయోగం. ఆ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండి మీద వెళ్ళేటప్పుడు భర్త వెనకాల కూర్చొని నువ్వేం చేస్తావు? ముందర ఉన్నావని తిడతా ఉంటావు. మరికి వాళ్ళోడు నువ్వు అది చేసావు, ఇలా చేసావు, అప్పుడు చేసావు, ఇలా అని తిట్టే బదులు నోరు తెరిచి ప్రభువుని స్తుతించి, ప్రభు నా భర్త దీవించి, నా బిడ్డలు దీవించి ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఐతిహ్యుడైనటువంటివి ఈ యొక్క నపుంసకుడు ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లేదు. పిలుపు వెళ్ళి ఆపాడు. ఆపిన తర్వాత నువ్వేం చేస్తున్నాం? నేను యెషయా గ్రంథం చదువుతున్నాను. అర్థమవుతుందా? అర్థం అవట్లేదు. సరే ఉండి నేను చెప్తానని చెప్పి ఆ పిలుపు ఆ యెషయా గ్రంథంలోని ఆ మాటలు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పినప్పుడు చూడండి, నపుంసకుడు చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పిలుపు సేవకుడు కాదు. జాగ్రత్తగా ఇవ్వండి. పిలుపు సేవకుడు కాదు. పిలుపు ఒక సంఘములో పెద్ద. అప్పటికే 7 పెద్దలు నియమిస్తారు. 6వ అధ్యాయంలో 7 పెద్దలు నియమిస్తారు. ఆ 7 పెద్దల్లో ఈయనొకడు. ఈ పెద్ద వెళ్ళి ఆత్మపూర్ణుడు కనుక, ఆత్మజ్ఞానంతో నింపబడిన వాడు కనుక, ఆ బైబిల్ అర్థమైంది కనుక, వాక్యం అర్థమైంది కనుక, అర్థం కాని ఆ నపుంసకునికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాడు కనుక, చెప్పిన వెంటనే ఆ నపుంసకుడు మారు మనసు పొంది వెంటనే బాప్తిస్మాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిస్మం ఎవరు ఇచ్చారు? పిలిపి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 38వ వచనం, వారు త్రోవలు వెలుచుండగా నీళ్లున్న ఒక చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసించుడు ఆటకం ఏమని అడిగి రథం నిలుపు ఆజ్ఞాపించిన పిలుపు నపుంసకుడు ఇతర నేతల్లోకి దిగిరి అతని పిలుపు అతనికి బాప్తిస్మము ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది డాక్టర్నల్ మాట, సిద్ధాంతపరమైనటువంటి మాట. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాప్తిసాలు ఎవరు ఇవ్వాలి? బైబిల్ ఎక్కడైనా ఉందా? బైబిల్లో అసలు ఎక్కడ సేవకుడే బాప్తిసం ఇవ్వాలని రూల్ లేదు. బాప్తిసం ఎవరైనా ఇవ్వచ్చు. విశ్వాసికి బాప్తిసం ఇచ్చేయచ్చు. సంఘ పెద్దలు బాప్తిసాలు ఇచ్చేయచ్చు.
పాస్టర్ గారు బాప్తీసాలు ఇచ్చేయచ్చు, దేవునికి స్తోత్రం. దాని తప్పేంగా. అయితే ఏంటంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి, అభిషక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత బాప్తీసం ఇచ్చుకుంటున్నాం. ఇన్నాళ్ళు మరి పాస్టర్ గారి చేతే బాప్తీసం ఇచ్చుకోవడానికి అవకాశం ఉండేది కదా అప్పుడు. కాబట్టి అప్పుడు ఏం చేసేవారు, ఎవరు పడితే వాళ్ళు, విశ్వాసం అయితే చాలు, విశ్వాసం మారు మనసు పొందినోడికి బాప్తీసం ఇచ్చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రాబోతున్న దినాలలో పాస్టర్ గారు ఉండకపోవచ్చు, రాబోతున్న దినాల్లో సేవకులు కరువవచ్చు, రాబోతున్న దినాల్లో బాప్తీసాలు ఇవ్వడానికి అభిషక్తులు ఉండకపోవచ్చు, ఇలాగ ప్రార్థన జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవడైనా మారు మనసు పొంది బాప్తీసం పొందుతానంటే, ఒకవేళ మీరు ఎవరు ఉంటే అడిగి ఇచ్చేయని పర్లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది ఒరిజినల్ అండి, ఇది ఎవడో చెప్పడం, ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, నేను ఇంకో సత్యం కూడా చెప్పాను, బైబిల్లో ఉన్న మరో సత్యం కూడా చెప్పాను. స్వస్థత వరం సేవకులకే ఇస్తాడు దేవుడు. స్వస్థత వరం ఎవరికి ఇస్తాడు దేవుడు? అందరికీ ఇస్తాడండి, పాస్టర్ గారికే కదండి బాబు. విశ్వాసులు కూడా స్వస్థత వరాన్ని పొందుకుంటారు. దేవుడు పాస్టర్ గారికి వరం ఇస్తానని చెప్పలేదు. అలాగని వరం ఉన్నవాడెల్లా పాస్టర్ గారు కాదు. ఇది అర్థం చేసుకోవాలి, లాజిక్. ఇది వాక్యం చెబుతుంది మాట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కొంతమందికి మింగుడ పడదు, కానీ పోనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు ఇలాగే కానిద్దాం. ఇప్పుడు తప్పేం కాదు. ఏది పాస్టర్ గారి చేత బాప్తీసం ఇప్పించుకోవడం తప్పు కాదు, అది మంచి పద్ధతే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను మాట చెప్పామంటే, బైబిల్ నపుంసకుడు చదివినప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ నపుంసకునికి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ పిలుపు వెళ్ళి వాక్యాన్ని చెప్పినప్పుడు వాడు మారు మనసు పొందాడు. అప్పటి వరకు అర్థం కాని వాక్యం అర్థమవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు వాడి ఆలోచన విధానం వేరుగా ఉంది, వాక్యం అర్థమైన తర్వాత ఆలోచన విధానం వేరుగా ఉంది. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకురండి, వాక్యం చదివేటప్పుడు అర్థవంతంగా వాక్యం చదివితే, అర్థమయ్యేటట్లు వాక్యం చదవగలిగితే, పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యం చదవగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు మార్చబడతాయి, ఖచ్చితంగా మన బ్రతుకు మార్చబడుతుంది, ఖచ్చితంగా మనం చూసే విధానం మార్చబడుతుంది, మనకు లోకం కనబడే విధానం మార్చబడుతుంది. మనకు భర్తలు అర్థమవుతారు, భార్యలు అర్థమవుతారు, అత్తగారు అర్థమవుతుంది, కోడలు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవడానికి ఎవరు అర్థం కాదు. ఒకవేళ కోడలు అత్తగారి చేత బాగా తిట్లు తిట్టండి అనుకోండి, ఈ కోడలు ఒకటి అనుకోవాలి, మా అత్తగారు బైబిల్ చదవట్లేదు, పనికి మళ్ళీ నీకు అలాగే ఉంటుందా అనుకుని స్తోత్రం వదిలేయండి అంతే. ఒకవేళ నిజంగా కోడలుగాక గయ్యాలిగా ఉంది, అత్తగారు రేపించుకు తిట్టండి అనుకోండి, అత్తగారు కాక బైబిల్ చదివిదైతే పోన్లే ఆ దెయ్యం అలాగే ఎడుతుందిలే పోని, కొంచెం బైబిల్ చదివితే బాగుండు అనుకుని వదిలేసాడు. బైబిల్ చదివిన కోడళ్ళలో, బైబిల్ చదివిన అత్తగారుల్లో, బైబిల్ చదివిన భర్తల్లో, బైబిల్ చదివినటువంటి భార్యల్లో, బైబిల్ చదివినటువంటి ఎవరి జీవితంలోనైనా మార్పు రావడం ఖచ్చితం. దేవునికి స్తోత్రం. వారికి లోకాన్ని చూసే విధానం మారుతుంది, వారి తోటి వారిని చూసే విధానం మారుతుంది, వారి యొక్క ఇంటి వారిని చూసే విధానం మారుతుంది, సమాజాన్ని చూసే విధానం మారుతుంది. బైబిలు వాక్యము మనస్సులో మార్పును తీసుకొస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఎలాంటి సమస్యలు భరిస్తూ ఉంటే, ఎలాంటి సమస్యలు, మారు మనసు లేని భర్త, మారు మనసు లేని భార్య, మారు మనసు లేని అత్తగారు, మారు మనసు లేని కోడలు, మారు మనసు లేని అన్నదమ్ములు ఉన్నట్లయితే వాళ్ళ చేత బైబిల్ చదివించే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు బైబిల్ చదవగలిగితే ఖచ్చితంగా మీ కుటుంబాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్య భాగం ఏంటంటే, మనం చదివిన వాక్య భాగం అంటాడు, ఇది మోషే రాస్తున్నాడు. మోషే చెప్తున్నాడు, ఏ పని చెప్తున్నాడు, మీరు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్నటువంటి దేశము మీరు బయలుదేరి వచ్చినటువంటి ఈజిప్టు వంటిది కాదు. ఇక రెండు దేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి వాళ్ళు వదిలి వచ్చినటువంటి దేశం, రెండవది వాళ్ళు వెళ్ళబోయే దేశం. ఒకటి పాత దేశం,
ఒకటి కొత్త దేశం. ఈ ఈ మాటలు మోషే ఎందుకు చెప్తున్నాడంటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అర్థం అంటే, ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశము, అంటే ద్వితీయ ఉపదేశము. ద్వితీయ ఉపదేశం అంటే రెండవ ప్రసంగము అని అర్థం. ద్వితీయ ప్లస్ ఉపదేశము. ఏ సంధిది? ద్వంద్వ సంధ. నాకైతే సందులు సమాసాలు గుర్తులేవు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయాం, చాలా కాలం అయిపోయింది. దేవునికి ద్వంద్వ సమాసమేనా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం రెండవ ఉపదేశం, రెండవ ప్రసంగం, రెండవసారి చెప్తున్నాడు. మోషే చనిపోవడానికి ముందు, మరణానికి ముందు తన ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. మోషే దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలును నడిపించాడో, ఇశ్రాయేలును ఎలాగ బలపరిచాడో, ఇశ్రాయేలును విడిపించాడో, ఇశ్రాయేల్ జీవితంలో ఏం మేలులు చేశాడో, ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు అద్భుతాలు ఎలా చేశాడో, ఇశ్రాయేల్ జీవితంలో అద్భుత కార్యాలు ఎలా చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో, మారాను మధురంగా ఎలా మార్చాడో, బండ నుంచి నీళ్ళు ఎలాగిచ్చాడో, మన్నాను ఎందుకు కురిపించాడో, ఎలా కురిపించాడో, పూరేలను కురిపించాడో, సముద్రం ఆ యొక్క విషసర్పాలు వచ్చినప్పుడు ఎలా రక్షించాడో, ఈ విషయాలన్నీ ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఏమైతే జరిగాయో, దేవుడు ఏ మేలులైతే చేశాడో ఆ మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలులను హెచ్చరిస్తూ చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా మీరు ఓ దేశంలోనికి వెళ్ళబోతున్నారు, మీరు కొత్త దేశంలోకి వెళ్ళబోతున్నారు. ఈ కొత్త దేశం ఎలాంటిదో తెలుసా? పాత దేశము వంటిది కాదు. దేవునికి స్తోత్రం. పాత దేశం ఎలాంటిది? శ్రమలతో కూడుకున్న దేశం, కష్టాలతో కూడుకున్నటువంటి దేశం, నిరీక్షణ లేని దేశం. మీరు పడినటువంటి శ్రమలు జ్ఞాపకం చేసుకోనండి. మీరు శ్రమ పడినటువంటి దేశం, మీ బిడ్డలను కోల్పోయినటువంటి దేశం, మీ కన్నీరు గార్చినటువంటి దేశం, మీ కష్టానికి ఫలితం రాని దేశం, నిరీక్షణ లేని దేశం, అనగొట్టబడిన దేశం, ఈ చిత్రహింసను పొందినటువంటి దేశం, ఇనుప కొలుము లాంటి దేశం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం కూడా ఇనుప కొలుములో ఇనుము కాలినట్లుగా ఇశ్రాయేలీలు శ్రమ పెట్టబడుతూనే ఉన్నారు, శ్రమ పెట్టబడుతూనే ఉన్నారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో శ్రమ పడుతూనే ఉన్నారు, కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ 430 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులు మా జీవితాలు బాగుపడతాయన్న ఆలోచన చేయటమే మర్చిపోయారు, మానేశారు. ఎందుకో తెలుసా? ఇక వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న నిరీక్షణ వాళ్ళకి లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు స్వేచ్ఛ కోసం, ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆఖరికి ఐగుప్తు రాజు ఇశ్రాయేలు యొక్క బిడ్డలను చంపడం మొదలుపెట్టాడు. మగ పిల్లడు పుడితే ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు నానా బాధలు అనుభవించారు. ఒక మనుషుడు ఎన్ని బాధలు అనుభవించగలడో, ఎన్ని బాధలు ఉంటాయో అన్ని బాధలు అనుభవించేశారు ఇశ్రాయేలు. మోషే అంటున్నాడు, ఇదిగో పాత దేశంలో ఎన్ని శ్రమలు అనుభవించారు మీరు, కానీ మీరు వెళ్ళబోయే దేశం అని చూశారు, కొత్త దేశం, అది మాత్రం అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత దేశం లాంటిది కాదు. ఈ పాత దేశము పాత సంవత్సరానికి సాదృశ్యం అయితే కొత్త దేశము కొత్త సంవత్సరానికి సాదృశ్యం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వదిలి వచ్చిన పాత సంవత్సరం లాంటిది కాదు కొత్త సంవత్సరం. పాత సంవత్సరంలో మీరు పొందినటువంటి బాధలు, పాత సంవత్సరంలో మీరు అనుభవించే శ్రమలు ఇక కొత్త సంవత్సరంలో మీరు చూడరా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త దేశం ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. కొత్త దేశం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం. అక్కడ నీవు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుగా వెలుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము. దేవునికి స్తోత్రం. మీరు పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి వచ్చారు, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నారు. పాత దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, కొత్త దేశంలోకి వెళ్తున్నారు.
ఈ క్రొత్త దేశం ఎలాంటిదంటే నదులు, కొండలు, లోయలు గల దేశం అట. మరి ఈజిప్ట్లో కొండలు లోయలు లేవంటే ఈజిప్ట్లో కొండలు లోయలు లేవు. ఈజిప్ట్ అంటే ఎలాంటిదంటే ఎడారి ప్రాంతం, ఎడారి ఇసుక ప్రాంతం. 97% ఈజిప్టు 10 లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి దేశం. అది 10 లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఆ ఈజిప్ట్ దేశంలో 97% ఇసుకే. 97%. ఓన్లీ 3% మాత్రమే వాళ్ళు నివాసయోగ్యంగా వాడుకోగలుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈజిప్ట్లో ఇసుక చూసావు నువ్వు, ఈజిప్ట్లో ఎర్రమట్టి చూసావు నువ్వు, ఈజిప్ట్లో దరిద్రాన్ని చూసావు నువ్వు. కానీ అలాంటి దేశం కాదు ఇది. నువ్వు వెళ్ళబోయే దేశంలో ఏముంటా తెలుసా? కొండలు ఉంటాయి, అంటే ఎత్తైన స్థలాలు ఉంటాయి. ఎత్తైన స్థలాలే కాదు, నువ్వు వెళ్ళబోయే దేశంలో లోతైన స్థలాలు ఉంటాయి. అంటే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడు నువ్వేం చేయాలి? క్రిందకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు హెచ్చింపబడతావో, ఒక్కొక్కసారి కిందకు దిగాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కొండలు, లోయలు 2 సాదృశ్యాలు మనకు కనబడతా ఉంటాయి. కొండలు దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుడితో సహవాసానికి సాదృశ్యం. చూడండి, మోషే దేవుడితో సహవాసం చేశాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే దేవుడితో మాట్లాడాడట. ఎక్కడ మాట్లాడేవాడు మోషే? ఎక్కడ మాట్లాడేవాడు? సీనాయి పర్వతం మీద. అంటే కొండలు, పర్వతం అనగానే దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుడితో సహవాసానికి సాదృశ్యం, దేవుడితో ఐక్యమవడానికి సాదృశ్యం. లోయలు దేనికి సాదృశ్యమయ్యా అంటే, చూడండి, లోయలు దేనికి సాదృశ్యం చెప్తాను. 2 లోయలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏలాలోయ. ఏలాలోయ మీకు ఎవరికైనా గుర్తుందా? ఏలాలోయలో ఏం జరుగుతుందో చెప్తే, ఓహో అదా, అది ఎవరికి తెలుసు, తెలీదు అంటారు. చూడండి, ఒకసారి ఫిలిస్తీన్లందరూ కూడా ఏలాలోయలోకి వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ ఫిలిస్తీన్లో ఒకడు 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతు ముందరకు వచ్చి, మీ వాళ్ళు దెబ్బలాడుకోవద్దు, మీలో ఎవడైనా దమ్మున్నవాడు ఉంటే వచ్చి నన్ను ఒక్కడిని జయించండి, నన్ను ఒక్కడిని జయిస్తే చాలు, మా దేశం అంతా మీకు స్వాధీనపరుచుకుంటాం, స్వాధీనమైపోతాం, మీలో ఎవడైనా ఉంటే రండి అంటే ఎవడు రావట్లేదు. వీడు ఇశ్రాయేలును తిట్టడం మొదలెట్టాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను తిట్టడం మొదలుపెట్టాడు. ఈలోపు యెషీ అనేటువంటి ఒక ఆయన వారి 7 కొడుకుల్లో చివరి కొడుకు అయినటువంటి గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును పిలిచి యుద్ధరంగంలో యుద్ధంలో పనిచేస్తున్నటువంటి సైన్యంలో పనిచేస్తున్నటువంటి అన్నగారులకి ఆహారం పట్టుకెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఈ దావీదు ఆహారం మూట కట్టుకొని ఆ అన్నగారుల దగ్గరికి యుద్ధంలోనికి వచ్చాడు. ఆ యుద్ధంలోనికి రాగానే దావీదుకు గొల్యాతు కనబడ్డాడు. ఈ గొల్యాతు ఏం చేస్తున్నాడా అంటే ఇశ్రాయేలుల దేవుణ్ణి అవమానపరచడం మొదలుపెట్టాడు, ఇశ్రాయేలులను తిట్టడం మొదలు పెడుతున్నాడు, ఇశ్రాయేలుల దేవుణ్ణి హేళన చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఈ దావీదుకు రోషం పట్టుకొచ్చింది. ఈ సున్నతి లేని వాడు దేవుణ్ణి తిట్టడానికి ఏ పార్టీ వాడో, మీరు ఎవరు యుద్ధం చేయడానికి వెళ్ళకపోతే నేను వెళ్తాను అన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తావురా అన్నారు. అబ్బే కుదరదు, నేను వెళ్తాను అన్నాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు అన్నాడు, నీ వయసు ఎక్కడ, ఆడి వయసు ఎక్కడ, ఆడెక్కడ, నువ్వెక్కడ అన్నాడు. అలా కుదరదండి. ఓసారి నేను గొర్రెలు మేపుకుంటుంటే సింహం వచ్చింది, చంపేశాను, ఎలుగుబంటి వచ్చింది, చంపేశాను, ఈడెంతని అన్నాడు. ఊరే సింహం వేరురా, ఎలుగుబంటి ఏడురా, ఈడేడురా, ఈడు వేరు అంటే కుదరదు, వెళ్తానన్నాడు. సరే అయితే రాజుగారు అన్నాడు, నీ సావుకు నువ్వే ఉత్తరవాదివి. సంతకాలు ఎట్టించుకున్నారు. ఆర్మూరంతా ఆ యొక్క యుద్ధోపకరణాలన్నీ ధరింపజేశారు. మోయిలా పోతున్నాడు, అడిగేలా పోతున్నాడు. అప్పుడు అన్నాడు,
ఏమో లేకపోతున్నాం, గాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో, కత్తి తీయలేకపోతున్నావు, నువ్వు వెళ్ళినది ఏమవుతుందంటే నాకు ఈ వద్దు, నాకు తీసేయను అన్నాడు. తీసేసిన తర్వాత మళ్ళీ అంటాడు నేను వెళ్ళిపోతాను అంటాడు. ఎక్కడికి వెళ్తారో, ఇవి ఉంటేనే వెళ్ళకపోతున్నావు, ఇవి ఉంటేనే కష్టమైపోద్ది, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తావు, వాడు ఒక్క ఏట్లో చంపేస్తాను నేను, వాడు నీకంటే బలవంతుడు, నీకంటే యుద్ధ శూరుడు, నీకంటే జ్ఞానం కలిగిన వాడు, నీకంటే గట్టి పెద్ద కత్తి ఉన్నవాడు, యుద్ధం చేయొద్దు అన్నాడు. వెళ్తానన్నాడు. సరే అని సంతకాలు ఇట్టించుకున్నారు, పంపించేయ. ఆయన చూస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు వీడికి బెర్త కన్ఫామ్. ఎవరికి? దావీదుకి బెర్త కన్ఫామ్ అంటే డెత్ కన్ఫామ్ అనుకున్నారు వీళ్ళు. వీడికి గొయ్యి తీసేయలేక ఎవడన్నా పంపించాడు అన్నట్టుగా చూసుకుంటున్నారు. అప్పుడు దావీదు వెళ్ళాడు, అంటున్నాడు యుద్ధము యెహోవాదే, నేను యెహోవా పేరిట యుద్ధ శూరుడిని, యెహోవా పేరిట యుద్ధములకు వస్తున్నానని చెప్పి ఒక ఒడిసెల తీసుకుని ఆ ఒడిసెలలో రాయి పెట్టి గిర్ర తిప్పు కొడితే గొల్లియాతు దెబ్బతో పడిపోయాడు. జాగ్రత్తగా వినండి, ఏలాలోయలో దావీదు గొల్లియాతు మీద విజయాన్ని పొందాడు. ఏలాలోయలో దావీదు తనకంటే బలవంతుని మీద జయాన్ని పొందాడు. ఏలాలోయలో దావీదు తనకంటే ఎన్నో రెట్లు గొప్పవాడైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి గొల్లియాతు మీద విజయాన్ని పొందగలిగాడు. ఎలా పొందగలిగాడంటే కారణం అది దావీదు యొక్క గొప్పతనం కాదు, కానీ దావీదుకు సహకరించిన దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోయలోనే ఉన్నాడు, కానీ ఆ లోయలో దావీదుకు దేవుని సహాయం అందిద్ది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ విషయం మీకు జ్ఞాపకం చేస్తే ఎన్గేది లోయ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఎన్గేది లోయ. ఈ ఎన్గేది లోయలో అమోనీయులు, మోయాబీయులు, మెహాతీయులు అనేటువంటి 3 దేశాల ప్రజలు సైన్యము యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర బతిమలాడుకుని యుద్ధానికి వెళ్ళడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఆ సైన్యానికి ముందు పాటలు పాడే వారిని పెట్టి యుద్ధానికి తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తూ ఉంటారో ఆ యుద్ధాన్ని చేయకముందే ఈ పాటలు పాడేవారు వెళ్తున్నప్పుడే ఆ యుద్ధంలో ఆ యెహోషాపాతు యుద్ధము చేయకమునిపే, యెహోషాపాతు యొక్క సైన్యము కత్తి తీయకమునిపే దేవుడు గొప్ప కలవరాన్ని వాళ్ళలో పుట్టించక ఆ వచ్చినటువంటి శత్రు సైన్యం అంతా కూడా వాళ్ళలో వాళ్ళని పొడుచుకుని చచ్చిపోయారు. దేవుడు యెహోషాపాతుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అప్పుడు వెంటనే ఆ ఎన్గేది లోయను ఏమని పిలిచారు తెలుసా? బెరాకా లోయ అని పిలిచారు. బెరాకా లోయ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదపు లోయ. దేవునికి స్తోత్రం. అది లోయే, లోతట్టు ప్రాంతమే, బలహీనపడే ప్రాంతమే, కానీ ఆ బలహీనమైన ప్రాంతం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. కారణం ఏంటో తెలుసా? ఆ బలహీన సమయాల్లో కూడా దేవుడు వారికి సహాయకుడుగా ఉన్నాడు. మీరు వెళ్ళబోయే దేశంలో కొండలు ఉంటాయి, మీరు వెళ్ళబోయే దేశంలో లోయలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. కొండలు ఎక్కాల్సినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. లోయలో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, దిగజారిన స్థితిలో ఉంటే, అవసరత స్థితిలో ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ లోయను కూడా దేవుడు మీ కొరకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ లోయలో ఉన్నప్పుడు, లోతట్టులో ఉన్నప్పుడు, దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు, జారిన స్థితిలో ఉన్నప్పుడు, పడిన స్థితిలో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని సన్నిధి మీరు అనుభవించబోతున్నారు. ఈ నూతన సంవత్సరం దేవుని యొక్క సహవాసాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఈ నూతన సంవత్సరం దేవుని కృప మీరు పొందుకోబోతున్నారు. ఈ దేవుని యొక్క నూతన సంవత్సరంలో దేవుని సహాయాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సహాయము మీరు పొందుకుని ప్రతి విధమైన శాపము ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. మరింత బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటంటున్నాడు,
మీరు వచ్చినటువంటి దేశం లాంటిది కాదు ఇదే. అక్కడ కొండలు లేవు, లోయలు లేవు, కానీ ఇక్కడ కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కానీ 2 సమయాల్లో నేను మీతో ఉంటాను. ఇక రెండవది మాట్లాడుతున్నాడు చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు వచ్చిన దేశంలో వర్షాలు లేవు. ఈజిప్ట్లో వర్షాలు పడవండి, ఎప్పుడో పడతాయి. ఈజిప్ట్లో వాళ్ళ పంటకు కానివ్వండి, వాళ్ళ వ్యవసాయానికి కానివ్వండి, వాళ్ళ త్రాగడానికి కానివ్వండి, వాళ్ళ బ్రతకడానికి కానివ్వండి, ఒకే ఒక ఆధారం, నీటి ఆధారం ఒకటే. ఏంటంటే నైలు నది. నైలు నది తప్ప ఈజిప్ట్ వాళ్ళకి ఇంకో వేరే ఆధారం లేదు. వర్షాలు కూడా లేవు, నైలు నది ఆధారం. ఈ నైలు నది ఎలాంటిదో తెలుసా? జాగ్రత్తగా వినండి. నైలు నది ఎలాంటిదో తెలుసా? నైలు నది ఈజిప్ట్లో పుట్టలేదు. దీని ప్రారంభం చెప్తాను చూడండి. నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది. అది అమెజాన్ కంటే 2000 కిలోమీటర్ల పొడుగది. ప్రపంచంలో అత్యంత పొడుగైనటువంటి నది, అత్యంత జీవనది. ఈ నది ఈజిప్ట్లో పుట్టలేదు. ఎక్కడ పుట్టిందంటే, ఈ నదికి 2 నదులు కలుస్తాయి. 2 నదులు కలిపి ఒక నైల్ అవుతుంది, ఒక నది అవుతుంది. ఏంటంటే ఒకటి వైట్ నైల్, రెండోది బ్లూ నైల్. వైట్ నైల్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే బురుండి, రవాండా అనేటువంటి దేశాల్లో ఉన్నటువంటి విక్టోరియా అనేటువంటి ఒక నదిలో ఒక సరస్సు దగ్గర ప్రారంభమైంది. ఏంటది? వైట్ నైల్ అనేటువంటి నది. రెండవ నది ఏంటంటే బ్లూ నైల్. ఈ బ్లూ నైల్ అనేటువంటి నది ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి తానా అనేటువంటి ఒక సరస్సు దగ్గర ప్రారంభమైంది. ఈ 2 నదులు ఇచ్చిమిచ్చు, ఇది కొన్ని దేశాలు గుండా, ఆ నది కొన్ని దేశాలు గుండా ప్రవహించుకుంటూ వచ్చి ఒక చోట అట్బారా అనేటువంటి స్థలంలో, అంటే ఇథియోపియా దేశంలో ఈ 2 నదులు కలిసి నైలు నది కింద రూపాంతరం చెందుతాయి. బ్లూ నైల్, వైట్ నైల్ కలిసి మెయిన్ నైలు, ఒక పెద్ద నైలు నది కింద ప్రవాహంగా మారి అక్కడి నుంచి ఇది ఈజిప్ట్లోనికి ఇంచుమించు 16 దేశాలలో ప్రవహించుకుంటూ ఈజిప్ట్లోనికి వచ్చి ఈజిప్ట్లోంచి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. అంటే వీళ్ళకు వచ్చేటువంటి నీళ్లు, ఎవరికి? ఈజిప్ట్ వాళ్ళకి వచ్చేటువంటి నీళ్లు వీళ్ళే కాదు. వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలంటే వేరే దేశాల మీద ఆధారపడాలి, వేరే దేశాల నీళ్ళ మీద ఆధారపడాలి, వేరే దేశాల యొక్క కనికరం మీద ఆధారపడాలి. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు వచ్చినటువంటి దేశంలో నైలు నదికి మీద ఆధారపడేవారు, ఆ వేరే దేశాల మీద ఆధారపడేవారు, వేరే ప్రజల యొక్క అనుమతి మీద ఆధారపడేవారు. కానీ మీరు వెళ్ళబోయే దేశం ఉంది చూసారా, ఆ దేశం ఎలాంటిదో తెలుసా? ఆ దేశంలో మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో నేను మీ కొరకు వర్షాన్ని కురిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ నీళ్లు మీరు తాగుతారు, మీ భోజనం మీరు తింటారు. మీరు ఒకరి కోసం, ఒకరి కనికరం కోసం ఎదురు చూడాల్సిన అవసరము లేదు. దేవుడే మీ మీద కనికరపడి, దేవుడే మీ మీద కనికరపడి ఆయన ఆకాశమైనటువంటి ఆ యొక్క ధననిధిని తెరిచి, ఆయన ఆకాశము నుండి ఆయన వర్షమును పంపి మీ దేశమును తడుపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుదాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 9వ చరణాన్ని మనం చూడండి. నువ్వు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఎలాగంట? నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దాన్ని తడుపుతామంటే దానికి వర్షాన్ని ఇస్తున్నావు, అది వర్షం కురుస్తుంది. ఆ వర్షం రావడం వల్ల దానికి ఏమవుతుంది? మహదైశ్వర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒకటిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు పాత సంవత్సరంలో, పాత దేశంలో, పాత దేశం అనబడిన పాత సంవత్సరంలో నువ్వు ఒకటి మీద ఆధారపడ్డావేమో, ఒకటి కనికరం మీద ఆధారపడ్డావేమో, ఒకటి సహాయం మీద ఆధారపడ్డావేమో.
కానీ క్రొత్త సంవత్సరం రాబోతుంది నీ జీవితంలో. ఇక నువ్వు ఒకడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆయన నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. ఆయన ఆకాశమున ధననిధిని తెరిచి గొప్ప ఐశ్వర్యంతో నిన్ను నింపబోతున్నాడు. బిగ్గరగా 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 ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం లేక ఎదలోటి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవడు కనికరిస్తాడని చూడవసరం లేదు. ఎవడు కనికరించి సహాయం చేస్తాడని చూడవసరం లేదు. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ధన సమృద్ధిని నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం చెప్తున్నాడు, నీవే అప్పు చేయవా, నువ్వే అప్పిచ్చేవానిగా ప్రభు చేయబోతున్నాడా. నువ్వు తోకగా ఉండవా, దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడా. ఈ పాత సంవత్సరంలో నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయేమో, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి వారి దగ్గర వీరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చాపి బ్రతికేవేమో, లేదా వారి సహాయం కొరకు ఎదురు చూసావేమో, ఎవరు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూసావేమో. ఇక నూతన సంవత్సరాలు తెలియదు, దేవుడు నిన్నే ఆయన ఆశీర్వాదంతో నింపి నీ జోబును నింపబోతున్నాడు. నీ ధననిధిని నింపబోతున్నాడు. నిన్ను తన యొక్క ఆశీర్వాదంతో బలపరచబోతున్నాడు. మోషే అంటున్నాడు, అయ్యా నీవు వెళ్ళబోతున్న దేశము పాత దేశం లాంటిది కాదు. నువ్వు వెళ్ళబోతున్నటువంటి సంవత్సరము పాత సంవత్సరం వంటిది కాదు. కొత్త సంవత్సరం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, నేను ఆకాశ వర్ష జలము దాని మీద కుమ్మరిస్తాను, దాని ధననిధితో దాన్ని నింపుతాను. దేవునికి స్తోత్రం. ఇక మూడవది మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12వ వచనం, నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఎలాగట? యెహోవా ఏం చేస్తాడట? లక్ష్యపెట్టే దేశం. అంటే కొత్త సంవత్సరంలో దేవుడు ప్రత్యేకమైన లక్ష్యాన్ని మీద ఉంచుతాడు. లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి? లక్ష్య పెట్టడం అంటే నాకు ఇంగ్లీష్లో ఏమని కనబడిందంటే టేకింగ్ కేర్ తీసుకుంటాడు. కేర్ తీసుకోవడం అంటే శ్రద్ధ తీసుకుంటాడు. ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడు? ఎలా లక్ష్య పెడతాడు? ఆ లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కింద రాశాడు చూడండి, లక్ష్యము చేయుచున్నాడు. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అంటే ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీ గురించి చింతిస్తున్నాడు. చింతించడం అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. మన పిల్లలు చదువుతున్నారు అనుకోండి. మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. నేను 2 నెలల క్రితం మొదలెట్టాను. దేనికోసం? ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంటారు, ఏ కాలేజీలో మంచిగా ఉంటుంది, ఏ కాలేజీలో సెక్యూరిటీ ఉంటుంది, ఏ కాలేజీలో భోజనం బాగా పెడతారు, ఈ హాస్టల్ బాగుంటుందా, కాలేజీ బాగుంటుందా, డే స్కాలర్ బాగుంటుందా, నా బాధలు పడిపోతున్నాను. ఈ పిల్లలు అడిగితేనమ్మా నువ్వు హాస్టల్కి వెళ్తావా, ఇంటికి చదువుతావా అంటే మీ ఇట్టుంటాడంట. ఆ పిల్లకి బాధ ఏంటి? బాధలంటే నేను పడుతున్నాను. దేవునికి స్తోత్రం. చింతించడం అంటే అదే. తన పిల్లలు ఎలాగుండాలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే చింత, అదే లక్ష్య పెట్టడం, అదే శ్రద్ధ చేయడం. అది బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక తల్లిదండ్రులు లక్ష్య పెట్టినట్లుగా, తల్లిదండ్రులు బిడ్డల మీద శ్రద్ధ చూపించినట్లుగా దేవుడు నీ పట్ల శ్రద్ధ చూపించబోతున్నాడా. తల్లిదండ్రులు నీ కొరకు ఎలాగైతే చింతిస్తున్నారో, నీ భవిష్యత్తు, నీ పిల్లల కోసం నువ్వు ఎలా చింతిస్తున్నావో, నీ గురించి ఆయన అలాగూ లక్ష్య పెట్టి, అలాగూ లక్ష్యము చేసి, చింతించి, నీ గురించి ఆలోచించి నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే చూడండి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి, త్వరగా చదువుదా మాట. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. దేవునికి స్తోత్రం.
ఎలాగట? దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడట. రాబో కాలమందు అవి ఎలాంటి అట? సమాధానకరమైనవే, అంతేగాని ఎలాంటివి కాదు, హానికరమైనవి కాదు. రాబో కాలం అంటే రాబో సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని లక్ష్యపెట్టి మిమ్మల్ని గురించి చింతించి ఆయన మీ పట్ల కలిగి ఉండే ఉద్దేశాలు ఆయన మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన మీ పట్ల కలిగి ఉన్న ప్రతి తలంపును మీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక. ఆలస్యమవుతున్న ప్రతి ఆశీర్వాదము మీ జీవితంలో సఫలమగునుగాక. పాత సంవత్సరం మీరు కోల్పోయిన ఆనందము ప్రభు నూతన సంవత్సరం అనుగ్రహించునుగాక. నమ్మిన వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 4వది మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ 12వ వచనం అంటాడు కదా, ఇది దేవుడని యెహోవా లక్ష్యపెట్టి దేశం, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు దాని మీద ఉంటాయంట. నూతన సంవత్సరంలో దేవుడు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన కన్నులు నీ మీదే ఉంటాయి. నిన్ను కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు. బైబిల్లో మాట ఉంటుంది చూడండి, ఆ మాట చదువుతాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం చూడండి. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశముల కుమారుని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటేదను. దేవునికి స్తోత్రం. ఎలాగట? మేలు కలుగునట్లు వాళ్ళని చూస్తాడట దేవుడు, వారి మీద దృష్టి పెడతాడట. వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని ఏం చేస్తాడట దేవుడు? పడగొట్టడట. పడిపోయిన వారిని ఆయన కొడతాడు, నిలబెడతాడట. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన వాళ్ళు ఏం చేస్తాడు? ఆయన నిలబెడతాడు, కడతాడట. ఒక బిల్డింగ్ కట్టినట్టుగా, ఒక గృహం కట్టినట్టుగా, ఒక సంస్థను కట్టినట్టుగా, ఒక అవకాశాన్ని కట్టినట్లుగా ఆయన కడతాడు. పెళ్ళగింపక వారిని నేను ఏం చేస్తాను? తీసేయను, నాటుతాను. నేను నాటి వారికి సంరక్షణ ఇస్తాను. నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు పాత సంవత్సరంలో పడిపోయేవేమో, చితికిపోయేవేమో, కానీ నూతన సంవత్సరంలో ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద పెట్టి నువ్వు పడైపోయిన ప్రతి స్థలములో, నువ్వు పోగొట్టుకున్న ప్రతి స్థలములో, నువ్వు ఇబ్బంది పడిన ప్రతి స్థలాన్ని, నీ హృదయాన్ని గాయపడిన ప్రతి స్థలాన్ని, నువ్వు గాయపడిన ప్రతి స్థితిని ఆయన మరలా కట్టి నిన్ను సంతోషంతో నింపబోతున్నాడు, ఆనందంతో నింపబోతున్నాడు. ఆయన నిన్ను నాటబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం పాత సంవత్సరం లాంటిది కాదు. పాత సంవత్సరంలో నువ్వు పెళ్ళగింపబడ్డావేమో, పాత సంవత్సరంలో అనేక మీద ఆధారపడ్డావేమో, పాత సంవత్సరంలో సమస్యలు అనుభవించావేమో, పాత సంవత్సరంలో శోధనలు అనుభవించావేమో, కానీ రాబోతున్న సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నీకు తల్లిగా తండ్రిగా ఉండబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక పాత సంవత్సరపు పరిస్థితులన్నీ మర్చిపో, వీటిని విడిచిపెట్టు. ఇక 3 దినాలు ఉన్నాయి. ఈ 3 దినాల్లో పాత జీవితాన్ని విడిచిపెట్టాం. ఇక నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడు. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరునుగాక. నీ ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానం మన కుటుంబంలో ఫలభరితంగా మార్చబడునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు తెరిద్దాం, మన మనసును తెరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మీరు విడిచి వచ్చినటువంటి దేశం లాంటిది కాదు మీరు వెళ్ళబోయే దేశం. మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి పాత సంవత్సరం లాంటిది కాదు కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నూతన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆ దేశంలో కొండలు ఉన్నాయా?
నువ్వు హెచ్చింపబడవలసిన సమయం వచ్చిందా, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఒకవేళ దిగజారిన స్థితి వస్తుందా, పడిపోయేటువంటి స్థితి వస్తుందా, ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం నీకు అక్కడ ఉంటుంది. ఆయన నీకు సహాయం చేస్తాడు. అయా ఇగో తండ్రి, అసాధ్యమైన కార్యం లేదు నాయన, సర్వాధికారమైన దేవుడు నాయన. అవునా, మా జీవితం పాత సంవత్సరం మా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, హేళనలు తీసుకొచ్చిందయ్యా. పాత సంవత్సరం ఎన్నో శ్రమలు అనుభవించావయ్యా. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు నాయన. కానీ నాయన నూతన సంవత్సరంలో మీ వాగ్దానంతో మమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు వాగ్దానం చేస్తున్నారు, నేను తోడై ఉంటాను, సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను. ఒకరి మీద నువ్వు ఆధారపడద్దు, నేను అనేక మందికి ఆదరణకర్తగా చేస్తాను. ఓ చక్కటి వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. నీ పాత సంవత్సరంలో నీ కథ ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నా యేసయ్య నీ మొత్తం జీవితాన్ని, నీ కథంతటిని ఈ కొత్త సంవత్సరంలో మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ జీవిత విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు. నిన్ను కృపతో నింపాలనుకుంటున్నాడు. నిన్ను సమాధానంతో నింపాలనుకుంటున్నాడు. నీ తలను పైకెత్తాలనుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు నా యేసయ్య. గ్లోరీ 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 జీసస్. బిగ్గరగా మన జీవితాన్ని మార్చే యేసయ్యకు స్తోత్రం చెబుదాం. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ జీసస్. స్తోత్రం. సర్వకృపానిధి, ప్రేమగలిగిన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇగో తండ్రి, కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం అయ్యా. ఇగో తండ్రి, మేము వచ్చినటువంటి దేశము వంటిది కాదు మేము వెళ్ళే దేశం అన్నాం. మేము వచ్చినటువంటి సంవత్సరం వంటిది కాదు మేము వెళ్ళబోయే సంవత్సరం అయ్యా. ఇగో తండ్రి, ఈ పాత సంవత్సరంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎన్నో శోధనలు, ఎంతో కన్నీరు, నిద్రలేని రాత్రులు మేము గడిపాం అయ్యా. ఇగో నూతన సంవత్సరంలో మాకు నూతన ఆశీర్వాదంతో, నూతన వాగ్దానంతో మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ కృపతో మిమ్మల్ని ఎదుర్కొనడానికి సహాయం చేయాలి. నీ కృపను పొందుకునే సహాయం దయచేయండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ప్రతి జీవితంలో నూతన ఆశీర్వాదం, నూతన మహిమను మీరు ఉంచండి. నూతన కృపను మీరు ఉంచండి. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. ఈజిప్టు వలె కాక కానాను వలె నీ కృపను పొందుకునే సన్నిధి మీకు దయచేయండి. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ఆశీర్వాదం నుంచి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.